న్యూ చాప్టర్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ రేషియోస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, రేషియో అంటేనే మీకు ఫస్ట్ ఇది ఒక ఫార్మెట్ గుర్తొస్తుందేమో కదా, A:B అనే ఫార్మెట్. రైట్, రేషియోస్ అన్నీ ఇలాగే ఉంటాయండి. అందులో రెండిటినే కంపేర్ చేస్తూ వాటి మధ్య మల్టిప్లికేటివ్గా ఉండే కామన్ వాల్యూని తీసేస్తూ మనం చూపించే వాటినే రేషియో అని అంటాం. అవి 2 టర్మ్స్కి మాత్రమే కంపేర్ చేయాల్సిన అవసరం లేదండి. 3 టర్మ్స్కి చేయొచ్చు, 4కి చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా చేయొచ్చు. ఓకే, అసలు అవి ఎలా ఉంటాయి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20, 25 అని 2 నెంబర్లు ఉన్నాయండి. ఓకే, 20, 25 అనే 2 నెంబర్లు ఉన్నాయి. ఒక సింపుల్ క్వశ్చన్ కనుక తీసుకుంటే వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ 20 అండ్ 25? అసలు ఏంటి రేషియో? 20, 25 మధ్య రేషియో ఏముంది? వాటి మధ్య ఉన్న కామన్ వాల్యూ ఏంటి? ఈ దేంతో పోతాయి? రెండు కూడా పోవాలి. 5తో పోతాయి కదా, 5 4s 5 5s. అయితే ఇప్పుడు రేషియో ఏంటి? 4:5 అనేది రేషియో అవుతుంది. వేటికి? 20 అండ్ 25కి. అలా ఇంకోటి, ఇది మనం చాలా జనరల్గా కూడా మాట్లాడుకుంటాం. ఎందుకు 20, 25, 30 కూడా ఉందనుకో, 45 కూడా ఉందనుకో. ఈసారి 4 నెంబర్స్కి అడిగాడు, వాట్ ఈస్ ద రేషియో బిట్ ఆఫ్ నంబర్స్ 20, 25, 30, 45 అన్నాడు. ఓకే, అడగచ్చు. 4కి కూడా తీసుకోవచ్చు, 40 నెంబర్లకు కూడా తీసుకోవచ్చు. ఏముంటుంది? ఇవి కూడా 5తోనే పోతాయి. అన్నీ కూడా కామన్తో పోయే నెంబర్ ఏంటి? ఇది 3తో పోతుంది, 15తో పోతాయి. ఓకే, కానీ అన్నీ కూడా కామన్తో పోయే నెంబర్ ఒక్క 5 మాత్రమే. రైట్, ఎన్నిసార్లు? 6 టైమ్స్. ఇది ఎన్నిసార్లు? 9 టైమ్స్. సో మొత్తం మీద రేషియో ఏంటి? 4 నెంబర్స్ యొక్క రేషియో ఎలా ఉంది? 4:5:6:9. ఇది రేషియోస్ అనేది జనరల్గా మనం మాట్లాడుకుంటే. ఇది మనం చాలా చోట్ల వాడుకుంటాం కూడా రియల్ లైఫ్లో. ఎందుకు? మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం జనరల్గా, లైక్ ఇండియాలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు గాను కేవలం 940 సమ్ చేంజ్ అలా అమ్మాయిలే ఉన్నారంట. ఓకే, ప్రతి 1000 మంది అబ్బాయిలకు 940 దాకా అమ్మాయిలు ఉన్నారు. అదే రష్యాకి వెళ్ళారనుకోండి, రేషియో రివర్స్లో ఉంటుంది. అమ్మాయిలకు ఇంతమంది అబ్బాయిలే ఉన్నారు, అక్కడ అబ్బాయిలు తక్కువ ఉన్నారండి. ఓకే ఫైన్, ఇది మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, అయితే ఓకే, రేషియోస్లో మనం ఎలా మాట్లాడుకుంటాం? ఇట్లా ఒక దేశంలో అబ్బాయిలు అమ్మాయిలను కంపేర్ చేయడము, లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య శాలరీ కంపేర్ చేయడము, లేదా నువ్వే ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వద్దులే, నా గురించి మాట్లాడుకుంటా. ఇప్పుడు నేను మై ఇన్కమ్, ఓకే, నా ఇన్కమ్, ఓకే, ఎక్స్పెండిచర్ని కంపేర్ చేసుకుంటా. ఓకే, నా టోటల్ ఇన్కమ్ ఎంత, అవన్నీ చేసి కంపేర్ చేసుకొని దానిలో ఎంత ఉంది, ఎంత మిగిలింది, ఏది ఎక్కువ ఉంది అనేది టోటల్ అమౌంట్ వేసుకున్నా కూడా, లేదా వాటి మధ్య రేషియో వేసుకున్నా కూడా కంపారిజన్లో డిఫరెన్స్ రాదండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ రేషియోనే తీసుకుంటా. నా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రేషియో 5:4గా ఉంది అని చెప్పాను నేను. ఓకే, 5:4గా ఉంది నా ఇన్కము ఎక్స్పెండిచర్. అయితే ఐఎమ్ కంఫర్టబుల్? ఎస్, ఐఎమ్ సేవింగ్ సంథింగ్, ఎంతో కొంత, 1 పార్టే కావచ్చులే. ఓకే, ఒకవేళ ఇది 500 అయితే నా ఖర్చులు 400. నేను 500 సంపాదించాను, పర్లేదు, కానీ నా ఖర్చులు 400 కదా. ఎలాగైతేనే నాకు 100 మిగులుతుంది. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మై ఇన్కమ్ బికాస్ ఐఎమ్ గెటింగ్ లెస్ ఎక్స్పెండిచర్. ఒకవేళ ఈ రేషియో రివర్స్లో గనక ఉంటే, ఓకే, రివర్స్లో గనక ఉంటే నా ఇన్కమ్ 4 పార్ట్స్ ఉండి నా ఎక్స్పెండిచర్ 5 పార్ట్స్ ఉంటాయి. ఓకే, రైట్, ఇది 400, 500 అయితే నేను ప్రతి నెల ఒక 100 సేవ్ కాదు, అప్పు తెచ్చుకోవాలి, లోన్ తెచ్చుకోవాలి, అప్పు చేయాలి, ఇబ్బందులు పడాలి. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. రైట్, ఇలా ఉంటే అదే రివర్స్లో ఉంటే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఓకే, ఒకవేళ ఇది 40,000 ఉంది, ఇదేమో 50,000 ఉంది, అయినా యు ఆర్ నాట్ కంఫర్టబుల్. ఏంటంటే 40,000 సంపాదిస్తున్నావుగా, కానీ ఇక్కడ నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నాగా, ఖర్చులు ఎక్కువ పెడుతున్నా. ఓకే, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ బికాజ్ ఐఎమ్ డూయింగ్ సమ్ ఓవర్ యాక్షన్, ఐఎమ్ మేకింగ్ మోర్ ఎక్స్పెండిచర్. 40,000 వస్తుంది, మర్యాదగా 40,000 కంటే తక్కువ ఖర్చులు పెట్టుకోయ్యా, ఖర్చులు కంట్రోల్ చేసుకో, ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఓకే, ఇలా సలహా కూడా తీసుకోవచ్చు మనకు మనం, అవునా కదా? సో వీ కెన్ డూ సమ్ కంపారిజన్. అంటే నేను ఇలా చేస్తున్నాను చెప్పట్లేదండి, మామూలుగా చెప్తున్నాను మీకోసం, ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఓకే, హౌ కంఫర్టబుల్ లైఫ్ యు ఆర్ లీడింగ్.
యూ కెన్ కంపేర్ యువర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రేషియో, యువర్ వర్క్ టైం అండ్ పర్సనల్ లైఫ్ రేషియో. ఎంత టైం మీరు వర్క్కి కేటాయిస్తున్నారు, ఎంత టైం నీ పర్సనల్ టైంకి, అంటే ఫ్యామిలీ కావచ్చు, నీకు పర్సనల్గా క్రికెట్ లేదా యోగా ఇలాంటి ఇంట్రెస్ట్లు ఉంటే దానిలో ఒక టైం కేటాయిస్తున్నారా, అంత టైం ఉందా లేదా, ఉంటే ఎంత పాటిస్తున్నారు, ఇచ్చింది నీకు సరిపోతుందా లేదా, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు రేషియో వేసుకొని చూసుకుంటే హౌ కంఫర్టబుల్, హౌ హ్యాపీ లైఫ్ యు ఆర్ లీడింగ్ అనే విషయం మనకు తెలుస్తాయి. ఇలా చాలా జనరల్ ఇష్యూస్లో మనం రేషియోస్ని వాడతామండి, రేషియోస్ని చాలా చోట్ల వాడతాం. ఓకే, ఇవి ఏంటి ఎలా ఉంటాయి కన్నా ముందు ఒక టెక్నికల్ టర్మినాలజీ చెప్తానండి. యాక్చువల్గా ఇది ఎక్కడ వాడం మనము, ఓకే, ఇది ఎక్కడ వాడమండి, జస్ట్ మన కోసం అంతే. ఓకే, ఏంటది అంటే ఈ ముందు ఒక రేషియోలో A:B అనే రేషియోలో కంపేరింగ్ ఓన్లీ 2 ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్ మాత్రమే కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఉన్నదాన్ని యాంటీసిడెంట్ అని అంటారు. ఫస్ట్ ఉన్నదాన్ని, ఫస్ట్ కంపేర్ దేన్ని కంపేర్ చేస్తున్నావో ఆ మొదట కంపేర్ చేస్తున్న దాన్ని యాంటీసిడెంట్ అని అంటారు. తర్వాత కంపేర్ చేసేదాన్ని కాన్సిక్వెంట్ అంటారు. మరి ఇలా 4 ఉంటే దీనికి ఇది యాంటీసిడెంట్, దీనికి ఇది కాన్సిక్వెంట్, దీనికి ఇది కాన్సిక్వెంట్, దీనికి ఇంకొక యాంటీసిడెంట్ లేదు, ఇదే యాంటీసిడెంట్. అర్థమైందండి? రేషియోలో ముందు ఉన్నది యాంటీసిడెంట్ అవుతుంది, తర్వాత ఉన్నది కాన్సిక్వెంట్ అవుతుంది. అలా ఉన్నప్పుడు వాటి మధ్య రిలేషన్ ఎలా ఉండొచ్చు, ఎలా చూపిస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాలోఅప్ చేద్దామండి. ఫాలోఅప్ అంటే ఏంటంటే 2:3 అనే ఒక రేషియో ఉంది. అయితే ఇదే రేషియోని ఫాలో చేస్తూ 7 ఏ నెంబర్తో ఏ కాన్సిక్వెన్స్ని ఇస్తుంది. ఓకే, ఇఫ్ 2 గివింగ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ 3 దెన్ ఫాలోయింగ్ ద సేమ్ రేషియో 7 gives a ratio of what? ఓకే, ఇలా మాట్లాడితే, ఓకే, ఇలా మాట్లాడతాడు, వస్తాయి క్వశ్చన్స్. ఇది చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్, ఇంకా డెప్త్ కూడా మాట్లాడతాడు. వీటి మధ్య ఏ రిలేషన్ ఉందో, ఏ మల్టిప్లికేటివ్ రిలేషన్ ఉందో వాటిని కూడా అదే మల్టిప్లికేటివ్ రిలేషన్ ఫాలో చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఏముంది అసలు ఇక్కడ? ఇప్పుడు 2 నాకేం కావాలి? 3 కావాలి. ఏం చేస్తే వస్తుంది? ఇదిగో ఇంటూ 3/2 చేస్తే వస్తుందిగా, ఎందుకంటే 2 క్యాన్సిల్ అవుతుంది. 2 × 3/2, 2 పవర్ 3/2 కాదు, ఇంటూ 3/2. ఓకే, ఇంటూ 3/2 చేసినప్పుడు 2 క్యాన్సిల్, 3 మిగిలిపోయింది. ఇదిగో 3 రిజల్ట్ వచ్చింది. అట్లా 7కి కూడా సేమ్ మల్టిప్లికేటివ్ రిలేషన్ ఉండాలి, ఇంటూ 3/2. ఓకే, ఎక్కడైనా ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? ఏమీ అవ్వవు. అదేమైంది? 21/2. ఓకే, అలాగైనా తీసుకో, లేదా 10.5, 7:10.5 అనైనా మాట్లాడుకో. దీన్ని మనం ఫాలోఅప్ రిలేషన్ ఇన్ రేషియోస్ అని మాట్లాడతాం. ఓకే, ఇంకా రేషియోస్లో టైప్స్ వస్తాయండి, అది మనము ముందు ప్రపోర్షన్ గురించి మాట్లాడిన తర్వాత చేద్దాం. ఓకే, వాట్ ఈజ్ ప్రపోర్షన్? ఓకే, ప్రపోర్షన్ అంటే ఒక పర్టికులర్ రేషియో ఉంది, ఇందాకే చూసాం. ఒక పర్టికులర్ రేషియో ఉంది ఇక్కడ, ఇదిగో 2:3 అనే రేషియో ఉంది. 2:3 అనే రేషియో ఉంది. ఇది ఏ రేట్లో ఉందో, ఏ ప్రపోర్షన్ అంటే ఫాలోఅప్ జరుగుతుంది అని చెప్పాడు కదా, అలా చేయండి అని చెప్పాడు. అలా చేసినప్పుడు ఇది ఇంకొక రేషియో వచ్చింది. వచ్చింది కదా, వచ్చింది. మరి ఈ రెండిటి మధ్య ఉన్న రిలేషనే ప్రపోర్షన్. ఇప్పుడు సింపుల్గా మనం ఏమనొచ్చు అంటే 2:3 ఆర్ ఇన్ ప్రపోర్షన్ విత్ 7:21/2 అని అనొచ్చు. లేదా 7:21 ఆర్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ 2:3 అని అనొచ్చు. ఓకే, వీటి మధ్య ఏ రిలేషన్ ఉందో, ఎంత మల్టిప్లికేటివ్ రిలేషన్ ఉందో, వాటి మధ్య కూడా అంతే మల్టిప్లికేటివ్ రిలేషన్ ఉంటే ఆ రెండు రేషియోస్, అంటే ఇది ఒకటి ఇది ఒకటి, ఈ రెండు కూడా ప్రపోర్షన్లో ఉన్నాయి అని అర్థం. ఓకేనా అండి? రైట్. అయితే మనం ఇప్పుడు టైప్స్ ఉన్నాయండి కొంచెం రేషియోస్లో. ఓకే, ఇప్పుడు డూప్లికేట్ రేషియో అని, ట్రిప్లికేట్ రేషియో అని, ఓకే, మీన్ రేషియో అని, థర్డ్ ప్రపోర్షన్ అని, ప్రపోర్షన్లో టైప్స్, థర్డ్ ప్రపోర్షన్ అని, ఫోర్త్ ప్రపోర్షన్ అని వస్తాయి. అవి ఎలా ఉంటాయో చూద్దాం. ఓకేనా? డూప్లికేట్ రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ A:B అనే ఒక రేషియో ఉంది. ఓకే, A:B అనే ఒక రేషియో ఉంది.
దీనికి ఫైండ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి అన్నాడు. అంటే మనం ఏం చేయాలి, ఎలా ఫైండ్ చేస్తాం, దీనికి ఏ స్క్వేర్, యాంటిసిడెంట్కి స్క్వేర్, కాన్సిక్వెంట్కి స్క్వేర్ చేసేస్తే అది డూప్లికేట్ రేషియో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అనే ఒక రేషియో ఉంది. ఫైండ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 2 and 3 అన్నాడు అనుకోండి. 2 square 4 3 square 9. ఇదేమవుతుంది, 2 and 3కి డూప్లికేట్ రేషియో అవుతుంది. మరి సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? ఇదిగోండి ఇదే ఉన్నాయి కదా, 4:9. వీటి యొక్క సబ్ డూప్లికేట్ రేషియో ఏంటి అంటే 2:3. దీనికి ఇన్వర్స్లో వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే A:B సబ్ డూప్లికేట్ రేషియో ఏంటో చెప్పండి అంటే ఏం చేస్తాం మనం, √A:√B చేస్తాము. దాన్ని సబ్ డూప్లికేట్ రేషియో అని అంటారు. ఓకే, ఇప్పుడు ట్రిప్లికేట్ రేషియో అనేది కూడా సేమ్ అలాంటిదేనండి. అదేంటో చూద్దాం. ఓకే, ట్రిప్లికేట్ రేషియో, ఫైండ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B అన్నాడంటే A⁴B³ అని చేస్తాం. ఓకే, ఇఫ్ ఇట్ ఈజ్ 4:5 దట్ గివ్స్ వాట్, 64:125. ఓకేనా, 4³ 5³. అదేవిధంగా ఇవే వాల్యూస్ ఇక్కడ తీసుకున్నాం, లేదా 3:4 తీసుకున్నాం, 27:64. ఓకే, వీటి యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో కనుక్కోండి అన్నాడు. 27 and 64కి నాకు సబ్ ట్రిప్లికేట్ రేషియో కావాలి అంటే ఏం చేయాలి, నేను 27 under 3rd cube root. ఓకే, తర్వాత ⁵ రూట్ ఆఫ్ 64 ఎంత అవుతుంది, అది 3:4 అవుతుంది. అండ్ ఇంకొక విషయం అండి, ఇప్పుడు 64:125 చేశాను, ట్రిప్లికేట్ రేషియో చేశాను. చేసిన తర్వాత ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ కామన్ కొట్టేసేయండి, ఎందుకంటే కామన్ మల్టిపుల్ తీసేసిన తర్వాత వచ్చేదే రేషియో. ఓకే, కామన్ మల్టిపుల్ ఉండకూడదు, లేనిదే రేషియో అవుతుంది. ఓకే, మరి ప్రపోర్షన్ ఏంటి, రేషియో అంటే ఏవైనా 2 లేక 3 టర్మ్స్ ఒకదానిలో ఒకటి A:B:C అట్లా ఎన్నైతే ఉన్నాయో అన్ని. ఓకే, ఒక ఇండివిజువల్ వాల్యూకి ఒక ఇండివిజువల్ వాల్యూకి మధ్య ఉన్న కామన్ మల్టిపుల్, అన్నిట్లో కామన్ ఉన్నది తీసేసిన తర్వాత మిగిలేవే రేషియో. చూసాం ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం. ఓకే, అది రేషియో. ఇదే రేషియోతో ఉన్న ఇంకొక సెట్ X:Y:Z:α:. ఓకే, ఈ రేషియో ఏదైతే ఉందో, ఏ మల్టిప్లికేటివ్ రిలేషన్ ఫాలో చేస్తుందో అదే మల్టిప్లికేటివ్ రిలేషను ఇక్కడ కూడా ఫాలో అవుతా ఉందా? అయితే అవన్నీ కలిపి, ఏవన్నీ కలిపి, ఈ 2 సెట్లు కలిపి, ఇదొకటే కాదు, ఇక్కడ ఇదొక్కటే అయితే రేషియో, ఈ రెండింటినీ కలిపి ఏమంటున్నాం, ప్రపోర్షన్ అంటున్నాం. అది రేషియోకి ప్రపోర్షన్కి ఉన్న డిఫరెన్స్. ఓకేనండి, వాటి మధ్య ఉన్న వాల్యుయేషన్ కూడా అది. తర్వాత ఇంకా ఏమున్నాయి, డూప్లికేట్ సబ్ డూప్లికేట్ అయ్యాయి కదా. నెక్స్ట్ చూద్దాం, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్ అనే దాని గురించి మాట్లాడదామండి. ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్ అంటే ఫస్ట్ ఏవైనా 2 వాల్యూస్ ఇస్తాడండి, 2, 5. ఊరికే తీసుకున్న ఎగ్జాంపుల్, థర్డ్ ప్రపోర్షన్, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 2 and 5 అని అన్నాడు. అప్పుడు దాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తాం, 2:5 నెక్స్ట్ వచ్చేది కావాలి. ఎలా ఫాలో అప్ అవుతుంది రిలేషన్ అని చెప్పాను. 2 నుంచి 5 ఏ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిందో, ఇంటూ ఏం చేస్తే వచ్చిందో అదే ఇక్కడ చేస్తే ఏదైతే వస్తుందో రిజల్ట్, అది థర్డ్ ప్రపోర్షన్. క్లియర్? చూద్దామండి. 2ని ఏం మల్టిప్లై చేస్తే 5 వస్తుంది? ఓకే, 5/2 చేస్తే వస్తుందా రాదా? చూడండి, 2 క్యాన్సల్, ఏం మిగిలింది 5. వచ్చిందా 5? ఇప్పుడు అదే ఎత్తుకెళ్ళి ఇక్కడ చేయండి, 5/2. 5 × 5/2 25/2. ఓకే, సో 2:5:25/2 గివ్స్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 2 and 5. లేదా 2 and 5 యొక్క థర్డ్ ప్రపోర్షన్ ఏంటి, 25/2 లేదా 12.5. 12.5 ఏమవుతుంది, 2కి 5కి థర్డ్ ప్రపోర్షన్ అవుతుంది. ఇది ఏ మల్టిప్లికేటివ్ రిలేషన్తో ఫాలో అయిందో
అదే మల్టిప్లికేటివ్ రిలేషన్తో ఫాలో అయ్యే మూడవ నెంబర్ని థర్డ్ ప్రపోర్షన్ అంటాము. ఓకే, అయితే ఇప్పుడు ఫోర్త్ ప్రపోర్షన్. ఇప్పుడు దీన్ని ప్రపోర్షన్ ఎలా అన్నాం మరి? మూడే ఉంటే చూడండి, చెప్తా అది కూడా. ఓకే, ఇది మరి ఎలా అయింది ప్రపోర్షను? దీని అర్థం ఏంటంటే 2:5 ఈజ్ యాజ్ టు అదే విధంగా ఉండడం, లేదా ఈక్వల్ టు అంటే ప్రపోర్షన్. ఈజ్ యాజ్ టు అని చూపించడం, ఈక్వల్ టు అనడం ప్రపోర్షన్. 2:5 యాజ్ 5 వాట్? ఓకే, 2:5 ఏ రేషియోలో ఉన్నాయో అదే రేషియోలో 5తో ఇంకో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఏంటో కనుక్కోండి అని అర్థం. ఓకేనండి, 2:5 ఏ రేషియోలో ఉందో అదే రేషియో 5తో ఇంకో నెంబర్ ఏ నెంబర్ వస్తుందో అది కనుక్కోండి అనడమే థర్డ్ ప్రపోర్షన్. ఓకే, ఇక్కడ 5 ఇవ్వకుండా వేరే ఇంకో 7 అని నెంబర్ ఇచ్చాడు అనుకో, వాడే ఇచ్చాడు అనుకో, 2:5 ఎలా ఉందో అలా 7తో ఇంకో నెంబర్ ఏదైతే ఉందో కనుక్కోండి అనడం ఫోర్త్ ప్రపోర్షన్. అంతే. ఓకే, 3 నెంబర్స్ ఇచ్చేసి నెక్స్ట్ ప్రపోర్షన్ కనుక్కోమనడం ఫోర్త్ ప్రపోర్షన్, 2 మాత్రమే ఇచ్చి నెక్స్ట్ కనుక్కోండి అనడం థర్డ్ ప్రపోర్షన్. అన్నీ కూడా ప్రపోర్షన్లోనే ఉంటాయి. అన్నీ కూడా ప్రపోర్షన్లో ఉండడం అంటే ఏంటి? A:B ఈజ్ యాజ్ టు C:D అనే ఫార్మెట్లోనే ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఒక రూల్ ఉందండి, మీకు ఇది తెలుసో తెలీదో. A:B అంటే ఈక్వల్ టు C:D అంటే ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? AD మల్టిప్లై చేస్తే BCకి సమానంగా ఉండాలి. అలా ఉంది అంటే ఖచ్చితంగా అది ప్రపోర్షన్లో ఉంది అని అర్థం. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, 2:5 5 ఏమైంది? 22/2 అయింది. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేయి 25, ఈ 2 మల్టిప్లై చేయి 25/2 ఇంటూ 2 క్యాన్సిల్, అలా కూడా 25, ఇలా కూడా 25. అంటే ఇవి ప్రపోర్షన్లో ఉంది, ఖచ్చితంగా ఉంది కాబట్టి మనం థర్డ్ ప్రపోర్షన్ దాన్ని కలిపి మాట్లాడుతున్నాం. ఓకే, ఉన్న వాటినే మాట్లాడుతున్నాం. ఓకే, ఏమంటే ఇది నేను ముందు చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నా. A:B అనే ఒక రేషియో, C:D అనే ఒక రేషియో, రెండు కూడా ప్రపోర్షన్లో ఉన్నాయి, రెండు కూడా సమానంగా ఉన్నాయి అంటే అర్థం ఏంటండి? ఆ ఎక్స్ట్రీమ్స్ మల్టిప్లికేషను AD మల్టిప్లికేషను మధ్యలో ఉన్న మీన్స్ మల్టిప్లికేషను BC మల్టిప్లికేషను సమానంగా ఉంటుంది. అంటే AD ఈక్వల్ టు BC అవుతుంది ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మనం ఫోర్త్ ప్రపోర్షన్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2:3 ఈజ్ యాజ్ టు అని అన్నా కూడా, లేదా వెన్ 2 వాట్ విల్ బీ ద ఫోర్త్ ప్రపోర్షన్? క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ విల్ బీ ద ఫోర్త్ ప్రపోర్షన్ యాజ్ ఆఫ్ 2:3 విత్ 7 లేదా విత్ 6 అలా ఈ రేషియోని ఫాలో చేసేలాగే ఇంకో రేషియో 7తో ఏ నెంబర్ ఇస్తుంది అంటే 7:what 6:what. ఓకే, ఆ కనుక్కునే ఆ 4వ నెంబరే ఫోర్త్ ప్రపోర్షన్ అని మనం టెక్నికల్గా మాట్లాడతాం. ఓకేనండి, సరే చూద్దాం అది ఎలా చేయాలో. 2:3 ఎలా ఉంది రిలేషను? యాజ్ యూజువల్ ఎప్పుడు ప్రతిసారి ఇలాగే చేయాలి. ఇంటూ 3/2. ఓకే, అట్లా 7కి ఇంటూ 3/2 చేస్తే ఏమొస్తుంది? 21/2 వస్తుంది, 10.5 వస్తుంది. ఓకే, అదే 6కి చేస్తే ఏమొస్తుంది? ఇంటూ 3/2, 2 పోతుంది, ఈసారి 3 9 అవుతుంది. చూడండి, 2:3 లాగే 6:9 అవుతుంది, 2:3 లాగే 7:10.5 అవుతుంది. ఓకేనండి, అది అప్పుడు ఇవన్నీ ప్రపోర్షన్లో ఉన్నాయి అని అర్థం. ఓకే, అప్పుడు ఒకటి మిస్ చేస్తూ ఏం కనుక్కోమన్నాడు? ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఒక మిస్ చేస్తూ ఏమన్నాడు? థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. అలా అడిగినప్పుడు చేసే విధానాలు ఇవి, టైప్స్ ఆఫ్ రేషియో. ప్రపోర్షన్ గురించి మాట్లాడదామండి. మీన్ ప్రపోర్షన్ దీన్ని ఎలా ఉంటుంది అనే దానికన్నా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఒక 2 వాల్యూస్ తీసుకుందాం, సెట్ అయ్యేవి 48 and 75. 48 and 75 నేను తీసుకున్నా. అయితే మీన్ ప్రపోర్షన్ ఏం చేయాలి అంటే కళ్ళు మూసుకొని ఆ 2 వాల్యూస్ని అండర్ రూట్లో మల్టిప్లై చేయాలి. ఓకే, అది చేసినప్పుడు వచ్చేదాన్నే మీన్ ప్రపోర్షన్ అని అంటాము. దేనిలకు మీన్ ప్రపోర్షన్? ఆ రెండింటికి. రెండైతే మల్టిప్లై చేస్తున్నావో 2 నెంబర్సే ఉంటాయండి, మూడోది రాదు మీన్ ప్రపోర్షన్లో, 2 ఉంటాయి. ఓకే, మీన్ ప్రపోర్షన్ ఎలా చేయాలి, దీని మల్టిప్లికేషన్ ఎంత? ఓకే, ఇది మీకు చాలా సింపుల్గా చూపిస్తానండి నేను. 48 into 75
ఇక్కడ ఇంకా ఈజీ 50 - 2గా తీసుకుందాం. ఇంకోటి మీకు 5తో మల్టిప్లికేషన్ తెలుసా ఎలాగో? ఫర్ ఎగ్జాంపుల్ 30 × 5, 420 × 5, 128 × 5, వాటెవర్ మల్టిప్లైడ్ విత్ 5 చేసేటప్పుడు 5 అంటే 5 = 10/2. అదొక విషయం తెలుసు కదా. ఇంకా 5తో వచ్చిందంటే 50తో ఎంతసేపు అంటే ఒక 0 పెట్టడమే కదా, అందుకు చెప్తున్నాను నేను. ఓకే, 5 × 30 చేసే బదులు × 10/2 చేయొచ్చు కదా, లేదా ఫస్ట్ /2 చేసి × 10 చేయొచ్చు కదా, అంతా ఒకటే. సో 30/2 15, × 10 150, 420/2 210, × 10 2100, 128 64, సగం పక్కన 0 పెట్టు 640, 128 × 5 అంతా 640, ఇమీడియట్గా వస్తుంది ఆన్సర్. ఇప్పుడు 5 × 75 ఎంత? 37.5. ఫస్ట్ /2 చేస్తా, 37.5 × 0 చేస్తే, ఎందుకంటే /2 చేశాక × 10 చేయాలి, అప్పుడు 5తో చేసినట్టు, అవునా? 375, రైట్. పక్కన 0 ఉంది కదా, ఇదిగో 0 అయిపోయింది 50 టైమ్స్. ఇప్పుడు × 2 75 × 2 150, తీసే 3600, ఇదిగో 3600. మల్టిప్లికేషన్ ఎంత? 3600. మరి 3600 రూట్ ఎంత? 60. సారీ, రూట్ పోతుంది. ఓకే, రూట్ ఉండదు ఇక్కడ. వాల్యూ ఎంత? 60. ఓకేనా? ఇప్పుడు ఇది ఏంటి అసలు? 48 to 75కి మీన్ ప్రపోర్షన్ ఏమో 60 అన్నావు, అది ఎలా ఉంటుంది ఇక్కడ చూద్దాం. అది ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దామండి. మీన్ ప్రపోర్షన్ అనేది మనం థర్డ్ ప్రపోర్షన్ చేసాం కదా. థర్డ్ ప్రపోర్షన్ ఎలా చేసాము? A:B, ఓకే, ఏ రిలేషన్ ఉందో అదే రిలేషన్తో ఉండేది C, అది థర్డ్ ప్రపోర్షన్ అన్నాం. దీన్ని ప్రపోర్షన్గా చూపించు అంటే కూడా ఎలా చూపించాం? A:B ఈజ్ యాజ్ టు అదే విధంగా ఉండేలాగా B:C ఉంటుంది అని చెప్పాం. ఓకే, ఇక్కడ రెండు కామన్గా ఉండే B ఉంది కదా, ఈసారి B వాల్యూ చెప్పకుండా A వాల్యూ C వాల్యూ మాత్రమే ఇచ్చాడు అనుకో, వీటిని బేస్ చేసుకొని ఈ కామన్ వాల్యూ కనుక్కోవడాన్నే మీన్ వాల్యూ, మీన్ ప్రపోర్షన్ అని అంటారు. ఇప్పుడు దాని పరంగా ఇవి ఎలా ఉంటాయండి? 48:60 ఈజ్ యాజ్ టు 60:75. ఇది మీన్ ప్రపోర్షన్ అంటే. ఓకేనా? కన్ఫర్మ్ చేసుకుందాం ఒకసారి. కన్ఫర్మ్ చేసుకుంటే మనకే మంచిది. ఇది ఎలా వస్తుంది? × 10/8. ఎందుకు? 8తో కొడితే 6 times, 6 × 10 60 వచ్చిందా? × 10/8 మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం, మనం 60కి వచ్చాం. మరి ఇక్కడ కూడా అదే చేయాలి, × 10/8 చేస్తే 75 రావాలి. వస్తుందో లేదో చూడు. 8తో కొట్టలేము, సో 4తో, 4 2s 4 15, 2తో 5 times, 17 15 5s 75. సరిపోయిందా? సరిపోయింది కదా. ఇలా ఉండేదాన్ని. ఈ రెండు ఇచ్చి అది కనుక్కోమంటే థర్డ్ ప్రపోర్షన్, ఎక్స్ట్రీమ్స్ ఇచ్చి మిడిల్లో ఉన్న కామన్ వాల్యూ కనుక్కోమనడం మీన్ ప్రపోర్షన్. ఓకేనా? రేషియో అండ్ ప్రపోర్షన్లో క్వశ్చన్స్ చేద్దామండి. ఓకే, లెవెల్ 1 అంటే బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, లెవెల్ 2 వచ్చేటప్పటికి కొంచెం హై ఎండ్ క్వశ్చన్స్ ఉంటాయండి. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే లెవెల్ 1 చెప్పేటప్పుడు నేను చాలా స్లోగా చెప్తానండి. ఓకే, లెవెల్ 1 చెప్పేటప్పుడు చాలా స్లోగా చెప్తా, కాస్త ఓపిక పట్టండి. లెవెల్ 2 వచ్చినప్పుడు మాత్రం కాస్త ఫాస్ట్గా వెళ్తా, ఎందుకంటే మీరు లెవెల్ 1 ఆల్రెడీ చూశారు, కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుసు, బేసిక్ క్వశ్చన్స్ ఆల్రెడీ చేశారు. అందుకు లెవెల్ 1 మాత్రం స్లోగా ఉంటుంది. లెవెల్ 2 కాస్త ఏంటంటే స్లోగా ఉందండి, బోరింగ్గా ఉంది అనుకునే వాళ్ళకు చెప్తున్నానండి. లెవెల్ 2 మాత్రం ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, చాలామందికి మ్యాథ్స్ అంటే భయం ఉందండి. ఆ మ్యాథ్స్ మీద భయం పోవడానికి, మ్యాథ్స్ని ఈజీ అని ఫీల్ అవ్వడం కోసం కొన్ని క్వశ్చన్స్ చాలా స్లోగా, చాలా ప్రతి చిన్న చిన్న పాయింట్లు కూడా డిస్కస్ చేస్తూ వెళ్తాను. ఓకే, లెవెల్ 2 అలా ఉండదులేండి. మాకు ఆల్రెడీ వచ్చండి అన్న వాళ్ళు లెవెల్ 1 కాస్త ఫాస్ట్గా చూసేసుకొని లెవెల్ 2లో ఓపిక పట్టండి. ఇక్కడ కూడా నేను మంచి మంచి విషయాలన్నీ పిన్ పాయింట్ చేసి చెప్తాను, అండ్ కాస్త స్మూత్గా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది క్లాస్. ఓకేనా? రైట్. ఓకే, వీ స్టార్ట్ విత్ ద క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1 ఇన్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఏమిచ్చాడు? A:B = 4:5, B:C = 6:7. నాకు A:C కావాలి. మరి డైరెక్ట్గా A4 C7 4:7 అనేద్దామా? అలా అంటే తప్పు అవుతుందండి.
ఓకే, అలా అనకూడదు. దాన్ని చేసే విధానం అవుతుంది. మామూలుగా అయితే దాన్ని ఏం చేస్తారంటే కామన్ చేయడానికి ట్రై చేస్తారు. B/C. అదేంటి 6:7. నేను రాసే విధానం కూడా చూడండి. నేను ఇక్కడ AB ఈ రెండు ఈక్వల్ అయ్యేలాగా, అంటే ఒకే చోట కనపడేలాగా రాసుకుంటున్నా. ఇక్కడ 6తో మల్టిప్లై చేసి ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే ఇది 30 అవుతుంది, ఇది 30 అవుతుంది. అప్పుడు డైరెక్ట్గా A/B/C రాయొచ్చు. ఏమంటే ఇది మల్టిప్లికేషన్ ఒక్కదానికే కాదు, రెండింటికి చేయాలి. ఇక్కడ కూడా ఒకదానికి కాదు, రెండింటికి చేయాలి. అప్పుడు 6 4s 24, 30, ఇదిగో ఇది కూడా 30నే, 5 7s 35. అప్పుడు A/C ఎంత? 24:35. ఏంటది? A/C. ఓకేనా? ఇలా యూజువల్గా చేయాలి, కానీ మనం ఇలా చెయ్యమండి. ఓకేనా? ఇది ఒకసారి చూసుకోండి. క్లియర్ కదా? రైట్. నేను ఎలా చేస్తానో చెప్తా, ఎందుకు ఇలా చేస్తానో కూడా చెప్తా. మనకు వర్క్ ఫాస్ట్ అవుతుందండి. వర్క్ ఫాస్ట్ అయ్యేలాగా నేను ఒకటి చెప్తాను చూడండి. A/B ఏదైతే ఇచ్చాడో అదంతా 4:5. అదేవిధంగా B/C ఏదైతే ఇచ్చాడో 6:7. జస్ట్ ఈ ఎక్స్ట్రీమ్స్ మల్టిప్లై చేసి మీన్స్ ఇట్లా మల్టిప్లై చేసినామంటే మన ఆన్సర్ వస్తుంది. 6 4s 24, 30, 35. ఇది వేసుకొని అది వేసుకొని ఒకవేళ కామన్ ఉంటే కూడా ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. ఓకే, అది కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. చూడండి, వాట్ ఈజ్ A/C? A/C ఈజ్ 24:35. ఇది బెస్ట్ మెథడ్. ఓకేనా? ఒకవేళ ఇది A/B, B/C, C/D, D/E ఇంకా ఎక్కువ ఉంటే ఉన్నాయేమో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్లో. లేకపోతే రైట్ ఉంది, మనకు కావాల్సిందే ఉంది. ఓకేనా? ఇదిగోండి మనకు కావాల్సిన నెక్స్ట్ మోడల్ క్వశ్చన్. ఇది ఎలా చేస్తాం? A/B ఎంత? 4:5. B/C ఎంత? A/B/C. ఇదిగో A/B/B ఒకే చోట రాస్తున్నాం. ఓకే, 4. ఇక్కడ C/D. మళ్ళీ ఒక్కోసారి ఏం చేస్తాడంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి D/C అని ఇస్తాడు. D/C 6:7 అంటారు. మనం డైరెక్ట్గా 6:7 రాయకూడదు. C కింద Cనే రాయాలి. 7:6 అని రాయాలి. ఎందుకంటే అప్పుడు C 7 అవుతుంది, D 6 అవుతుంది. ఇలా ఇక్కడ ఇవ్వలేదు, సో మనం కూడా ఇక్కడ అలా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 6:7 ఇచ్చాడు. ఇదేంటిది? A/B. ఇదిగో B/C. ఇదిగో C. ఇది కూడా Cనే. C/D. మొత్తంగా ఏం కావాలి? A/B/C/D కావాలి. ఓకేనా? దీనికి ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడు ఎక్స్ట్రీమ్ మల్టిప్లై చేయండి. ఇదేమవుతుంది? A వాల్యూ అవుతుంది, A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ, D వాల్యూ. ఓకే, వాటి మధ్య రేషియో ఉంటుంది. మీకు క్లియరెన్స్ కోసం నేను ఇట్లా బాక్సెస్ వేస్తున్నా, కలర్ చేంజ్ చేస్తాను. ఓకే, 4 3s 12, ఒక 6 72. తర్వాత 5 3s 15, 6 90, 5 4s 26. ఓకే, 120. ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నా? 140. అంతేగా 27. ఇక్కడ చూడండి, B కావాలి నాకు. ఫస్ట్ A కావాలి. A ఉన్న ఒకగానొక వాల్యూ నుంచి నేను ఫ్లోలోకి వెళ్ళిపోయా. ఇంకో 2 నెంబర్లతో మల్టిప్లై చేశా. B కావాలి. B ఉన్న 2 వాల్యూస్ తీసుకొని ఇంకా ఫ్లో ఇటు ఏమైనా ఉందా? లేదు, ఇటే ఉంది. సో ఇదే ఫ్లోలో వెళ్ళిపోయా. 2 B'లు తీసుకుంటూ టచ్ చేసుకుంటూ వెళ్ళా. తర్వాత C కావాలి. ఇదిగో 2 C'లను టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాము అంటే అసలు లేవు నెంబర్స్. సో అదే ఫ్లోలో వెనక్కి వెళ్తున్నా. సో 2 C'లు టచ్ అవుతూ ఒక ఫ్లోలో వచ్చా. ఖచ్చితంగా పైనుంచి ఒక నెంబర్ టచ్ అవ్వాలి, ఖచ్చితంగా లాస్ట్ నుంచి ఒక నెంబర్ కూడా టచ్ అవ్వాలి. తెలుసు కదా, ఫ్లో అంటే అదే కదా. రైట్. ఆ విధంగా ఇక్కడ D కావాలి. D ఖచ్చితంగా టచ్ అవుతూ పైకి ఫ్లో అంటే ఇదే కదా ఫ్లో. రైట్. ఇది కొన్ని రోజులు చేస్తే అలవాటు అయిపోతుంది. దీంట్లో ఏమన్నా మళ్ళీ కామన్ వాల్యూ పోతుందేమో చూడండి. కామన్ వాల్యూ ఏమున్నాయి? 2 మాత్రమే ఉంది. 36 ఇంకా ఉందేమో చూద్దాం. 45, 60, 70. 5తో ఇది పోదు, 2తో అది పోదు. రైట్. 2తో 75 పోదు, 45 పోదు. 3 లేదు. ఓకే, డన్. 3 కూడా లేదు కదా, 3 కూడా లేదు. ఓకే, సో 36:45:60:70. 72 అన్నా ఉండింటే బాగుండు. ఓకే, ఫైన్. సో వాట్ ఈజ్ A/B/C? 36:45:60:70. నెక్స్ట్ క్వశ్చన్. ఓహో, దీనికన్నా వీళ్ళు వన్ థింగ్ ఏం చేద్దామంటే
మనము ఏబిసిడి వరకే చూసాం కదా, ఈ కూడా చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి, సి ఈజ్ టు డి ఇంతవరకు చేసాం ఇందాక. డి ఈజ్ టు ఈ కూడా చూద్దాం. ఇవి చేస్తే ఒక చిన్న క్లారిటీ వస్తుంది. నేను ఒక గెస్ మీద ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకుంటున్నా. 2:3, 3:5, 4:5, 2:7. ఓకే రైట్. ఇందులో నేను ఫస్ట్ ఏ తీసుకోవాలి. ఓకే, ఇందులో నేను ఫస్ట్ ఏ తీసుకోవాలి. ఏ తీసుకోవాలి అన్నప్పుడు ఏ వాల్యూ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, ఏ వాల్యూ ఖచ్చితంగా తీసుకొని ఆ ఫ్లోలో నేను వెళ్ళిపోవాలి. రైట్, ఇదే కదా దాని ఫ్లో. రైట్, 2 3 6 24 24 డబల్ 48. ఇది ఏ వాల్యూ ప్రస్తుతానికి. ఏమన్నా సింప్లిఫై అయితే మళ్ళీ మారుతుంది, చూద్దాం. ఓకే, తర్వాత బి చూడండి, 2 బీలు రావాలి కదా. ఇదిగో 2 బీలు. రైట్, 9 2s 18, 18 4s తెలీదు, 18 2s 36, 36 డబల్ 72. ఓకే, తర్వాత నాకు 2 సీలు రావాలి. 2 సీలు రావాలంటే 5 4s 20. అబ్బా, మంచి కంఫర్టబుల్ నెంబరు. 23s 60, డబల్ 120. తర్వాత ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కాస్త ఉంది కాబట్టి నేను ఇవన్నీ రిమూవ్ చేస్తా. ఓకే రైట్, ఇప్పుడు మనకేం కావాలి? ఏ బి సి అయిపోయింది. డి కావాలి. డి 2 డీలు ఇదిగోండి, ఇవి నా 2 డీలు. రైట్, ఎంత అయింది అది? 10 50 150, 53s 150. ఓకే, 15 5s 75 డబల్ 50 150 సరిపోయింది. తర్వాత ఇది కూడా తీసేస్తాను. ఏముంది, లాస్ట్ కంఫర్టబుల్ కదా, ఓన్లీ ఎక్స్ట్రీమ్. రైట్, చూడండి, 5 3s 15, 15 5s ఇలా ఇబ్బంది. దానికన్నా 7 5s 35, 35 3s 105, 105 into 5 525. రైట్, మల్టిప్లికేషన్ ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా చేసుకుందాం. ఇప్పుడు దీనిలో కామన్ ఏదైనా ఉంటే అది మనం తీసేసుకుందాం. కామన్గా ఏముంది? 2 లేదు, 3 ఉంది. 3తో ఎన్నిసార్లు? 1s 6 18. ఓకే, తర్వాత 3తో 2s 4, తర్వాత 4 0 5 0, 5 1s 5 సారీ 3తో కదా, 3 1s 3. ఇక్కడ కూడా 3తోనే చేసామా? రైట్, సరిపోయింది. 3 1s 3, 4s కాదు, 7s 21, 7s 21 5s 175. సారీ, చిన్న మల్టిప్లికేషన్ మిస్టేక్ ఇక్కడ. ఓకే, సో కామన్గా ఉన్న 3 తీసేస్తే ఇది 16 టైమ్స్, 24 టైమ్స్, 40 టైమ్స్, 50 టైమ్స్, 175 టైమ్స్. ఓకే, ఇది నేను ఎగ్జాంపుల్ కింద తీసుకున్నా ఊరికే క్వశ్చన్, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా ఇప్పుడు మీకు? ఈస్ టు ఎఫ్ ఉంటే కూడా ఏం చేస్తాం, మహా అయితే 2 ఈలు ఉన్నది ఫస్ట్ మల్టిప్లై చేసి ఇది ఇలా కిందికి తీసుకొచ్చి అది వేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇంకోటి చేసి ఇంకొక వాల్యూ వేస్తాం, ఇంకొక వాల్యూ పెరుగుతుంది, అంతే కదా. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ratios when different ratios are given with some common value in them. వాటి మధ్య కామన్ వాల్యుయేషన్ ఉంది కానీ న్యూమరికల్గా అవి కామన్గా లేకపోవచ్చు. చూడండి, 5 4 5 2 కామన్గా లేవు. ఇక్కడ ఒకటి కామన్గా వచ్చింది, అది చూసింటే ముందే మార్చేవాడిని. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, కామన్గా లేనివి మనం కంబైన్ చేస్తున్నాం. ఓకే రైట్, ఇలా రేషియోస్లో ఇవన్నీ నేర్చుకుంటే మనకు చాలా కన్వీనియంట్ అండి, కాన్ఫిడెన్స్ కూడా బాగా వస్తుంది. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్, ఇఫ్ ద రేషియో బిట్వీన్ 2 numbers is 7:9 and the greatest number is 45, then what is the difference between 2 numbers? ఓకే రైట్, డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers అన్నాడు అంటే డైరెక్ట్గా రేషియో మధ్య డిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, అంటే 7 parts of one number, 9 parts of another number. ఆ కామన్ ఉన్న ఆ కామన్ ఏంటో తెలిస్తే అది 2కి మల్టిప్లై చేస్తే కూడా మనకు ఆన్సర్ అదే వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 9కి ఏం మల్టిప్లై చేస్తే ఆ గ్రేటెస్ట్ నెంబర్ 45 అంటే రెండింటిలో గ్రేటెస్ట్ నెంబర్ ఏది 45. అంటే 9కి ఏం మల్టిప్లై చేస్తే 45 వస్తుంది 5. అంటే కామన్ మల్టిపుల్ 5 కదా, x = 5 కదా.
అర్థమైందండి? చూపిస్తాను క్లియర్గా. ఓకే, ఒకవేళ ఇట్లా 5 అయితే 2 5s 10 మన ఆన్సర్. అంతే, ఈ కామన్ 5 కదా, ఇంటూ 2 చేస్తే 10 మన ఆన్సర్. అది ఎలా వస్తుందో చూద్దాం. ఓకే చూడండి, 7:9 అనేవి రేషియోలో 2 నెంబర్స్ ఉన్నాయి. 7:9 రేషియోలో 2 నెంబర్స్ ఉన్నాయి. అయితే గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అంట? ఇది రేషియో కదా, అంటే దెర్ ఈస్ సంథింగ్ కామన్ బిట్వీన్ దీస్ 2. ఓకే, ఇది 45 అంట. ఏం మల్టిప్లై చేస్తే 45 అయింది? ఎక్స్ ప్లేస్లో ఏమొస్తే 45 అయింది? ఎక్స్ ప్లేస్లో 5 వస్తే అయింది. సో ఇక్కడ ఎక్స్ కూడా 5 కదా, ఈక్వల్ టు 5. సో ఇది ఎంత అవుతుంది? 35. ఫైండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్. చెప్పండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 10. లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్. అదేదో డైరెక్ట్గా డిఫరెన్స్ ఎంత ఉంది? 2. ఈ కామన్ డైరెక్ట్గా దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా అదే ఆన్సరే. ఆన్సర్ మారదు. అందుకు నేను డైరెక్ట్గా చూస్తేనే చెప్పాను అనమాట. ఓకే, సో అది రీచ్ అవ్వకపోతే ఈ ఎక్స్ప్లెనేషన్ చూడండి, చూసి అది కంపేర్ చేసుకొని ఆన్సర్ చేయండి. విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్ ఏమంటున్నారు? ఏ ఈజ్ ఆఫ్ బి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడో, ఏ ఈజ్ 1/3 ఆఫ్ బి అన్నాడు. ఏమన్నాడు? ఏ ఈజ్ 1/3 ఆఫ్ బి అన్నాడు. తర్వాత బి ఎలా ఉందంట? బి ఈజ్ హాఫ్ ఆఫ్, అంటే 1/2 ఆఫ్ సి. అలాగే రాసుకుందాం. ఏ ఈజ్ 1/3 ఆఫ్ బి, తర్వాత బి ఈజ్ 1/2 పార్ట్స్ ఆఫ్ సి. ఓకే, దెన్ అయితే ఏం కావాలంటే అతనికి A:B:C కావాలి. A:B:C కావాలంటే కనీసం మనకు A:B = B:C = అయినా తెలిసి ఉండాలి. అప్పుడు మనం అది డైరెక్ట్గా చేస్తాం. అదేమన్నా ఛాన్స్ ఉందేమో చూద్దాం. సింపుల్గా ఇక్కడ చూడండి, సింపుల్గా ఇక్కడ ఉన్న బీని ఇటు పంపిస్తే ఏమవుతుంది? A/B అవుతుంది. అంతేనా? దట్ ఇంప్లైస్ A/B = 1/3. అదేవిధంగా ఇక్కడ B/C = 1/2. దీని అర్థం ఏంటో తెలుసా? A/B = 1/3 అంటే A:B = 1:3 అని అర్థం. ఓకే, రేషియోని A:2Bని A/B అని కూడా మాట్లాడతామండి మనం. ఓకే, అంతే కదా. ఇప్పుడు డైరెక్ట్గానే తీసుకో, A 1 పార్ట్ ఉంటే B 3 పార్ట్స్ ఉంది అని అర్థం. మరి A/B అంటే A 1 అయినప్పుడు B 3 అనే కదా అర్థం. ఆ విధంగానే నేను A:B = 1:3 అని చెప్పగలుగుతున్నా డైరెక్ట్గా. అదేవిధంగా ఇక్కడ B:C = 1:2. ఇంకా దీన్ని బేస్ చేసుకొని A:B:C చెప్పచ్చు కదా. 1:3 1:2. ఎంత? 1 3 6. 1:3:6. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. A:B:C అంటే 1:3:6. అండ్ ఇంకో విషయం అండి, క్వశ్చన్స్ ఇవి నాకు తెలిసి ఉండిండవు నెక్స్ట్లో కూడా, లేవు. విల్ డూ సిమిలర్ మోడల్ అండి. కొంచెం ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేద్దాం ఒకసారి. ఓకే, చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ 5A = 4B, 3B = 7C అన్నాడు. ఓకే, మళ్ళీ సేమ్ ఫైండ్. క్వశ్చన్ అయితే సేమ్ అండి, ఫైండ్ A:B:C. ఒకవేళ ఇలా గనక క్వశ్చన్ అడిగితే ఏం చేస్తాం మనం? ఇక్కడ కూడా చూడండి, సేమ్ మోడల్, ఏమీ మార్చం. ఇలా ఇస్తాడు, అదే సేమ్ మోడల్ క్వశ్చన్స్. నేను డిఫరెంట్ టైప్స్ ఎలా ఇస్తే ఏం చేస్తామనేది మాట్లాడుతున్నా. ఇక్కడ కూడా బీని ఇటు పంపి, A/B. ఫైన్ ఏం చేద్దాం? అటు పంపి 4/5. ఓకే, B/C 7/3. దీని ప్రకారం ఏంటి? A:B = 4:5, B:C = 7:3. ఓకే, 4:5 7:3. చెప్పండి, 28 35 15 A:B:C. ఓకేనా? ఇది ఒకటే కాదండి, ఇంకా మోడల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం రైట్, ఇలా కూడా వస్తాయి. 5A = 4B = 7C. సేమ్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ ఫైండ్ A:B:C. ఇలా ఇస్తే ఏం చేస్తారు మరి? ఓకే, ఇస్తాడు, ఇలా ఇస్తాడు, ఇస్తే ఏం చేస్తారు?
రైట్. ఏం కష్టపడద్దండి. దీన్ని ఇది ఒక సెట్గా తీసుకొని 5a = 4b, మళ్ళీ 4b = 7c అలా కూడా చేయొచ్చు, సేమ్ అవుతుంది. లేదా ఇంకాస్త ఈజీగా = k అని ఒక కాన్స్టెంట్ అనుకో. ఓకే, =5a = 4b, 5a 4bకి సమానం, అది 7cకి సమానం, అదంతా కలిపి ఒక కాన్స్టెంట్ అనుకుంటాను నేను, ఒకటే కాన్స్టెంట్ అను, అన్నీ ఈక్వలే కదా. సో =1 నెంబర్, దట్ ఈస్ k అయినప్పుడు 5a = ఏమవుతుంది k, 4b = k, 7c = k, దెన్ డెఫినెట్లీ a = k/5. అవునా? b = k/4, c = k/7. k కామన్ ఉంది కదా, తీసే మూడిట్లో. ఓకే, a:b:c = 1/5 1/4 1/7. ఇలా ఫ్రాక్షన్స్ ఉంటే యాక్సెప్ట్ చేయం కాబట్టి మూడిటికి కామన్ మల్టిప్లికేషన్ తీస్తాం. అదెంత? 7 5s 35, 35 × 4, 35 × 70 140. ఓకే, 140 5తో కొడితే 28 times. ఓకే, కామన్ కదా, ఎల్సిఎం అంటే కామన్ మూడిటికి. 28 రైట్. 4తో కొడితే 35 20. ఈ కామన్ కదా 140, 28/140, 35/140, 40 తీసేసాయి. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 28 ఇక్కడ రాస్తాను, 28:35:20. ఇది దేనికి ఆన్సరు? ఇదిగో క్వశ్చన్ కనుక ఇలా ఇస్తే దానికి ఆన్సర్. ఓకే, మరి అలా కాకుండా ఇంకోలా కూడా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? లైక్ a/4 = b/5 = c/3 d/8. ఎట్లా ఇవన్నీ? ఓకే, సేమ్ ఇలా ఎన్ని ఇచ్చినా కూడా కాన్స్టెంట్. ఓకే, దెన్ డెఫినెట్లీ a = 4k, b = 5k, అంతేగా. c = 3k, d = 8k. అయితే a:b:c చెప్పు, కామన్ ఉన్నాయి, ఫస్ట్ పక్కన పెట్టు. a:b:c:d 4:5:3:8. Is there anything common among them? Nothing in common, because 3 is a prime number, 5 is a prime number. So common ఉండదు, రైట్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా డిఫరెంట్గా వాడు ఇస్తాడు, డిఫరెంట్గా ఇచ్చినా కూడా మనం వాటిని ఆన్సర్ చేయగలం. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డివైడ్ 12,540 అమాంగ్ 3 persons A, B and C. A, B, Cకి మనము ఈ ముగ్గురికి ఈ అమౌంట్ మనం పంచాలి. ఎలా పంచాలంట? సో దాట్ A gets 3/7 ఆఫ్ వాట్ B and C గెట్స్ కదా. B and Cకి ఎంత వస్తుందో అందులో 3/7 పార్ట్ Aకి వస్తుంది. తర్వాత Bకి ఎంత వస్తుంది? 2/9 పార్ట్ ఆఫ్ A అండ్ Cకి ఎంత వస్తుందో దానిలో 2/9 పార్ట్ వస్తుందండి. ఇలా రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. రెండు ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటిని మనము సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్, ఇది దేనికి సమానం? ఇది ముగ్గురిది కదా, A + B + C షేరే కదా ఇది. ఓకే, A + B + C షేర్ అయినప్పుడు దానిలో B + C అంటే ఎలా తీసుకుంటాం? 12,540 మైనస్ A ని పంపిస్తే 12,540 మైనస్ A = B + C. అంతేనా? కనపడుతుంది కదా అక్కడ, రైట్. అదేవిధంగా 3/7 ఆఫ్, ఎందుకు అలా చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక వేరియబుల్ ఇక్కడ ఒక వేరియబుల్ ఉంటే కుదరదు, ఒకటే వేరియబుల్ ఉండాలి. ఒకే వేరియబుల్ ఉండేలాగా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆ ఏ మిగిలేలాగా చేసుకోవాలి. ఇక్కడ చేసుకోవచ్చు కదా అది. సో దీని ప్లేస్లో మనం ఏం రాస్తున్నాం? 12,540 మైనస్ A అని రాస్తున్నాం. అప్పుడు చూడండి, ఇక్కడ వేరియబుల్ ఏది ఉందో ఇక్కడ అదే వేరియబుల్ ఉంది, =A. ఈ 7 ఇటు పంపి 7A = ఇది. దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే 12,540 × 3. ఓకే, చేయాల్సిందేగా. 16 7 3. ఓకే, మైనస్ 3A. ఈ 3Aని కూడా ఇటు పంపించాము అనుకుందాం. మొత్తంగా ఎంత అయింది? 10A. ఓకే, అప్పుడు 10A = 37620 అయినప్పుడు A = ఎంత అండి? 3762నే కదా. ఓకే, ఒక్క వాల్యూ వచ్చేసింది.
ఇంకో వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏది వస్తుంది? బి వస్తుంది. తర్వాత మనం మళ్ళీ సి కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఈ రెండు వాల్యూని యాడ్ చేసి 12,540లోంచి తీసేస్తాం. రైట్, ఇక్కడ కూడా ఏంటి? 9b. కొంచెం స్టెప్స్ ఫాస్ట్గా చేస్తున్నా. ఓకే రైట్, ఇబ్బంది అయితే స్లోగా చేస్తానండి. ఓకే ఫైన్. దీన్ని ఎలా చేస్తాం? బి వచ్చేలాగా చేస్తాం. బి వచ్చేలాగా చేయాలంటే 12,540 మైనస్ బి అనే కదా తీసుకుంటాం. సో 2 ఆఫ్ 12,540 డబల్ చేసేద్దాం ఇప్పుడే. 54,108 ఓకే, 0 అలాగే పెడతా. అయ్యో ఎందుకు యా. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. డివైడ్ 12,540 అమాంగ్ 3 persons. ఈ ముగ్గురికి పంచాలంట. ఎంత అమౌంట్? ఇంత అమౌంట్ పంచాలి. ఓకే, ఎలా పంచాలంట? ఏదో ఒక కండిషన్ ఇచ్చింటాడు. ఏంటి? ఏ గెట్స్ 3/7 పార్ట్ ఆఫ్ వాట్ బి అండ్ సి గెట్స్. ఓకే, ఏకి ఎంత రావాలి? 3/7 పార్ట్ ఆఫ్ బి అండ్ సి. బి మరియు సికి ఎంతైతే వస్తుందో అంతలో 3/7 పార్ట్ ఏకి రావాలి అని చెప్పాడు. ఓకే, టుగెదర్ రిసీవ్స్ అండ్ బి గెట్స్ 2/9 పార్ట్ ఆఫ్ వాట్ ఏ అండ్ సి. ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు. ఏంటో ఇంకో కండిషను? బి ఈక్వల్ టు, ఓకే, బికి ఎంత రావాలి? ఎంత రావాలంట? 2/9 పార్ట్ ఆఫ్ ఏ అండ్ సి గెట్స్. ఏకి సికి కలిపి ఎంతైతే వస్తుందో అందులో 2/9 పార్ట్ రావాలి. ఓకే, ఇలా 2 కండిషన్స్ ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడు? ఈ టోటల్ అమౌంట్ పంచాలి అన్నాడు. రైట్, సరే ఏం చేద్దామంటే ఫస్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, అవునా కదా? ఈ టోటల్ అమౌంట్ ఏ ప్లస్ బి ప్లస్ సిదే కదా. అందులోనే బి ప్లస్ సి, ఓకే, ఇందులో నుంచే బి ప్లస్ సి కదా ఇచ్చేది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏ అనే ఒక వేరియబుల్ ఉంది. దీన్ని కూడా ఏలోకి మార్చుకుంటే మనకు త్వరగా సాల్వ్ అవుతుంది. ఇక్కడ ఒక వేరియబుల్, ఇక్కడ ఇంకో వేరియబుల్ అంటే అస్సలు కుదరదు. ఓకే, అందుకు మనం ఏం చేద్దాం? ఇక్కడ ఏ వచ్చేలాగా చేసుకుందాం. ఎలా వస్తుంది? ఏ 3/7 ఆఫ్ వెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 12,540 దెన్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ అటు పంపిస్తే సరిపోయిందా? అంతేగా చేయాల్సింది. రైట్, 12,540 మైనస్ ఏ. ఇప్పుడు చూడండి, సేమ్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు 7a ఈక్వల్ టు 3 times ఆఫ్ 12,540 చేద్దాం. ఓకే, 0 ఫస్ట్, 12, 16, 7, 3. ఓకే, మైనస్ 3a. ఓకేనండి, ఇలాగే ముందుకెళ్తున్నా. ఈ మైనస్ 3a ఇటు పంపిస్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ మొత్తంగా ఎంత అయింది? 10a ఈక్వల్ టు 37620. మరి ఆ లెక్కన ఏ ఈక్వల్ టు ఎంత అండి? 0 పోతుంది అంతే కదా. 3762. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఒకరి షేర్ వచ్చేసింది. మనకు ఇంకొకరి షేర్ కావాలి. ఎవరా ఇంకొకరు? ఇంకొకరు కాదు, ఇంకా ఇద్దరిది కావాలి. ఓకే, ఎవరా ఇద్దరు? బి మరియు సి. ఇక్కడ కూడా సేమ్ ఇదే సినారియో అక్కడ కంటిన్యూ చేద్దామా? చేద్దాం. ఏ సి మిస్ అయిందంటే ఏం చేయాలి? ఈ 9 ఇటు పంపించేస్తున్నా అండి. 9b ఈక్వల్ టు 2 times ఆఫ్ 12,540 మైనస్ మిస్సింగ్ ఏంటి? బి. అప్పుడు ఇక్కడ బీనే, అక్కడ బీనే. ఆన్సర్ త్వరగా వస్తుంది. అందుకోసం మనం ఈ పని చేసేది. ఓకే రైట్, ఇదేమో 2b అటు వెళ్తుంది. మొత్తంగా ఇక్కడ 11b. అర్థమవుతుందా? నేను ఒక స్టెప్ తగ్గిస్తున్నా అంతే. ఇక్కడ డబల్ చేయాలి. డైరెక్ట్గా 54,108. ఈ 0 ఇక్కడ తీస్తున్నా. 54,108. 1 అక్కడ ఉంది. 108. 2,24, 125. సరిపోయిందా అండి? రైట్, ఇప్పుడు బి ఈక్వల్ టు కావాలంటే బై 11 చేయాలి. ఇక్కడ 11తో కొడితే 2 times 22, 3 మిగిలింది. మళ్ళీ 2 times 22, 30లో 2 times 22 పోతే 8 మిగులుతుంది. 88, 0. బి వాల్యూ కూడా వచ్చేసింది మనకు. నెక్స్ట్ ఏం కావాలి? సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలంటే ఈ రెండు యాడ్ చేసి దాన్ని 12,540లో నుంచి తీసేయాలి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసేంతో చూద్దాం. 2, ఓకే, 14, 10, 6, 3, 6. సరిపోయింది కదా. 12,540లోంచి 6,042 తీసేయాలి. ఇక్కడ డైరెక్ట్గా 40, 42 అలా కూడా ఆలోచించవచ్చు కదా. సో
40లో నుంచి ఉత్త 42 తీసేస్తే 40 పోంగ ఇంకా 2 ఎక్కువ పోతుంది కదా, అంటే ఇది 498 కదా, ఇక్కడికి చూడండి డైరెక్ట్గా 498. ఓకే, 12,000 6,000 రైట్. ఇలాంటివి కొంచెం చూసి ఐడెంటిఫై చేసేవి ప్రాక్టీస్ చేయండి. అలా రావట్లేదండి మాకు, ఓకే చేద్దాం. 0 - 2 అంటే 10 - 2 8 రైట్. 4 - 4 కాదు, ఇక్కడ 3 అవుతుంది అప్పుడు, ఎందుకంటే ఇక్కడ బారో చేసాం కదా. 9 రైట్. ఇది ఎంత 4 - 0 4. 12 - 6 6. ఏం చేసినా అంతా ఒకటి. కావాల్సింది ఏముంది, ఇక్కడ 3 వాల్యూస్ వచ్చేసాయి కదా, 3 వాల్యూస్ వచ్చేసాయి. ఏ ఎంత అండి, ఏ = 3762 ఏ షేర్, ఏ యొక్క షేర్. ఓకే, బి షేర్ 2280. ఇదిగోండి వీళ్ళిద్దరికి చాలా తక్కువ వచ్చింది. సికి మాత్రం 6498 వచ్చింది. ఓకే, 6500 అరౌండ్. ఫైన్, వీళ్ళిద్దరు కలిపి 6000 దగ్గర ఉంది, సరిపోయింది. 3 ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూట్, ఇది కూడా డిస్ట్రిబ్యూషన్ అండి, మళ్ళీ ముగ్గురికే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎంత అమౌంట్ ఈసారి, చిన్న అమౌంటే 624. ఓకే, 624 ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలంట, ఈ రేషియోలో చేయాలంట. 1/2 1/3 1/4. సింపుల్గా ఫస్ట్ దీనికి ఒక ఎల్సిఎం చేద్దాం. ఓకే, ఎల్సిఎం చేసి చేద్దాం. ఎల్సిఎం ఎంత అవుతుంది, ఇక్కడ 2 కామన్ ఉంది కదా, 12 అన్నిటితో పోయేది. ఓకే రైట్. 6 times 4 times 3 times కామన్ 12 కదా, తీసేసాయి. 6:4:3. అయితే మొత్తం మీద టోటల్ ఎంత అయింది, అది రేషియో యొక్క టోటల్ ఎంత 13. ఓకే, 13 పార్ట్స్లో 6 పార్ట్స్ ఒకరివి, 4 పార్ట్స్ ఒకరివి, 3 పార్ట్స్ ఒకరివి. అవునా, మరి ఆ టోటల్ 13 పార్ట్స్ ఏంటి, వీళ్ళకి పంచాల్సిన టోటల్. అంటే 624/13 వేస్తే 1 పార్ట్ ఎంతో వస్తుంది కదా, అవునా కదా. అలా తీసుకోవచ్చా, ఎస్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓకే, అందులో 6 పార్ట్స్ ఇస్తే ఒకరిది, 4 పార్ట్స్ ఒకరిది, 3 పార్ట్స్ ఒకరిది అయినప్పుడు మొత్తం 13 పార్ట్స్ అయినప్పుడు ఆ మొత్తం 624కి సమానమైనప్పుడు 624/13 = 1 పార్ట్. ఇంటూ 6 చేస్తే ఒకరిది, 4 చేస్తే వాళ్ళది, 3 చేస్తే వాళ్ళది వచ్చేస్తుంది. ఓకే, 13తో కొడితే 5 పోదు కదా, 4 times. 3 ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూటెడ్ అమౌంట్ 624. ఈసారి కూడా ముగ్గురు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు, కానీ అమౌంట్ ఎంత 624, చాలా తక్కువ అమౌంట్. అది కూడా ఏ విధంగా, ఫ్రాక్షన్ ఇచ్చాడు, అందుకు తక్కువ అమౌంట్ ఇచ్చాడు. ఓకే, హౌ మచ్ థర్డ్ ఫ్రెండ్ గెట్స్, హూ ఇస్ థర్డ్ ఫ్రెండ్, సమ్మన్ హూ గాట్ 1/4. ఓకే ఫైన్. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ రేషియోని మనం న్యూమరికల్ రేషియోలా వచ్చేలాగా మార్చుకుందామండి. అలా చేస్తేనే మనం ఈజీగా చేయగలం. ఓకే, 1/3 1/4 ఉంది కదా. ఫస్ట్ వీటికి కామన్గా ఎల్సిఎం చేద్దాం. ఎంత వస్తుంది ఎల్సిఎం, 12 అవుతుంది. 12. ఓకే, ఇది 1/2ని 12 పార్ట్స్కి ఎంత అని చేసుకుంటే 12 పార్ట్స్కి హాఫ్ అంటే 6 కదా, 12 పార్ట్స్కి 1/3 అంటే 4 కదా, 12 పార్ట్స్కి 1/4 అంటే 3 కదా. సో ఇది రేషియో అవుతుంది. అప్పుడు ఈ 12 కామన్ ఉన్నది తీసేయచ్చు. ఓకేనా, దెన్ వాట్ ఇస్ ద రేషియో, 6:4:3. వాట్ ఇస్ ద టోటల్, 13. ఈ రేషియోలో వాళ్ళ టోటల్ అమౌంట్ పంచబడి ఉంది. 624 should be distributed in the ratio 6:4:3, which makes the total of 13. అంటే 13 = 624 అనే కదా అర్థం, అవునా కదా. టోటల్ అమౌంట్ ఇలా పంచాలి. అయితే టోటల్ పంచిన షేర్స్ 13 అయినప్పుడు 13కి సమ్ మల్టిపుల్ వచ్చి 624 అవుతుంది. మరి ఆ మల్టిపుల్ ఎంతనో చూద్దాం. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ 624/13. 13 5s పోదు, 4s 4 times 52 పోతే 10 అంటే 104 ఎన్నిసార్లు పోతుందంటే ఎగ్జాక్ట్గా 8 times పోతుంది. ఓకే, ఆ కామన్ వాల్యూ ఎంత, 48. కావాల్సింది థర్డ్ ఫ్రెండ్ది మాత్రమే. సో థర్డ్ ఫ్రెండ్కి ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్. 48 × 3 24 12 14 144. ఇది థర్డ్ ఫ్రెండ్ తీసుకునేది. ఊరికే మనకు పొద్దు పోవట్లేదు కదా, సెకండ్ ఫ్రెండ్ వీళ్ళది కూడా చేద్దామా. ఓకే, 48 × 4 ఎంత, 3 వచ్చి ఇది, దీనికి ఇంకో 48 కలిపితే 12 192 ఇతనికి వస్తుంది, సెకండ్ పర్సన్కి వస్తుంది.
మరి ఫస్ట్ పర్సన్కి హాఫ్ వస్తుంది. డైరెక్ట్గా 624లో ఇది చెప్దామని ఇదంతా 624లో బై 2 చేయండి. ఎందుకంటే హాఫ్ షేర్ ఆడిదే కదా. పర్సంటేజ్ని కూడా అర్థం చేసుకొని దీనిలో కలిపేసుకోవచ్చు. ప్రతి చాప్టర్లో ఇన్వాల్వ్ అవుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. 3 times 1 time 2 time 312. డౌట్ ఉంటే 3 కలిపి చూడండి ఎంత, 144, 192, 312 కలిపి చూడండి 624 అవుతుంది. ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఓకేనా? ఎందుకంటే అదేగా మనం కరెక్ట్ షేర్లో పంచింది. సో అవుతుందండి. రైట్. ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ ఉందో చూద్దాం. ఓకే ఈసారి కూడా డిస్ట్రిబ్యూషనే. సటన్ అమౌంట్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 2 friends. ఈసారి ఇద్దరే వచ్చారు పాపం. ఓకే, ఇన్ ద రేషియో 5:11 అంట. 5:11 రేషియోలో ఇద్దరు పంచబడింది. ఓకే, ఇఫ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ గాట్ 1200 మోర్ దాన్ ది అదర్, దెన్ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్? మోర్ అన్నప్పుడు చెప్పా కదా, ఈ రేషియో ప్రతి విషయం చెప్తుందండి. ఏమని చెప్తుంది? ఒకరికన్నా ఇంకొకరికి అక్కడ ఎంత ఎక్కువ ఉంది? 6 ఎక్కువ ఉంది. 6 మల్టిపుల్స్ ఎక్కువగా ఉంది. ఆ 6 రేషియోలో ఎక్కువ ఉన్నది. అమౌంట్ పరంగా ఎంతంట? 1200 అంట. ఓకే, మరి ఆ కామన్ వాల్యూ ఎంత చెప్పేయచ్చుగా? 200. కామన్ వాల్యూ వచ్చేసి 200. ఓకే, ఏం కావాలి? టోటల్ అమౌంట్ కావాలి. ఇక్కడ టోటల్ ఎంత? 11 + 5 16. మరి ఎక్స్ 200 అయితే 16x ఎంత అవుతుంది? 3200 అవుతుంది. ఎందుకంటే 16 × 2 32. ఓకే అండి. ఇఫ్ ఏబిసి బాట్ మ్యాంగోస్ ఇన్ ద రేషియో, ఈ రేషియోలో మ్యాంగోస్ కొన్నారు. ఎవరెవరు? ఏ, బి, సి కొన్నారు. ఓకే, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ 60. సింపుల్గా ఇచ్చాడే. హౌ మచ్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ బి అండ్ సి? ఏకి సికి డిఫరెన్స్, ఇక్కడ ఏకి సికి డిఫరెన్స్ ఎంత అండి? 3x. అది ఎంతకు సమానం అంట? 60. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఉంది కదా. అయితే క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ బిట్వీన్ బి అండ్ సి? బికి సికి డిఫరెన్స్ ఎంత? 1. 3x 60 అయితే 1x ఎంత? ఏముంది? ఇది ఇటు పంపి by 3 20. x = 20. x = 1x = 20. ఇంతేనండి, దీని ఆన్సర్ ఇంతే. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం పేజ్ సెటప్లో క్వశ్చన్ కిందికి వచ్చిందండి. ఓకే, క్వశ్చన్ కిందికి వచ్చింది. ఇందులో పేజ్ సెటప్ సరిగ్గా రాలేదు, నో ప్రాబ్లం. బట్ క్వశ్చన్ క్లియర్గా ఉంది చూడండి. ద నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 11:13. ద నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఎలా ఉన్నాయంట? నంబర్స్ 11:13 రేషియోలో 2 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఏబి అనుకుందాం దానిని. ఓకే, ఇఫ్ 12 బీన్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ నెంబర్. ఇప్పుడు రేషియో కాకుండా నెంబర్లు తీసుకుందాం. అంటే 11x సంథింగ్ కామన్ ఉంది కదా, 13x. ఏంటవి? ఏబి అనే నెంబర్స్. ఓకేనా? వీటిల్లోంచి 7 మైనస్ చేయాలి. 7 అయినా 12, సారీ. ఓకే, ఎంత మైనస్ చేయాలి? 12 మైనస్ చేస్తే, 2 నెంబర్లలోంచి 12 మైనస్ చేస్తే అవి ఎలా ఉన్నాయంట రేషియోలో? ఏ రేషియోలో ఉన్నాయంట? 7:9 రేషియోలో ఉన్నాయంట. ఇలా చేయడం వల్ల ఆ నెంబర్స్ ఏమైనాయి? 7:9 రేషియోలోకి వచ్చాయి. ఓకే, అలా వస్తే ఏం కావాలంట? ఫైండ్ ద నెంబర్స్. ఆ నెంబర్స్ ఏంటో కనుక్కోండి అని చెప్పాడు. ఇప్పుడు ఆ నెంబర్స్ ఏంటో మనం కనుక్కోవాలి. కనుక్కోవచ్చా ఇలాగా? ఏమో, ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది A:B అన్నప్పుడు దీన్ని A/B అని రాసుకోవచ్చు అనే విషయం తెలుసు కదా. రైట్, ఈ ఫార్మేట్లో నేను ఇక్కడ ట్రై చేస్తా. దీన్ని కూడా ఇప్పుడు 11x అనే నెంబర్లోంచి 12 తీసేస్తేనే కదా అది 7 పార్ట్స్ సమానం. 13xలో నుంచి 12 తీసేస్తేనే అది 9 పార్ట్స్కి సమానం. అవునా? దీన్ని నేను 7/9గా చూస్తా. మరి అది 7/9గా అవ్వాలంటే వీటి పరంగా ఎలా రాయాలి? ఇది 11x - 12 అవ్వాలి. 11x - 12 అంతేనా? బై చూడండి 13x - 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7/9. ఇప్పుడు రెండింటినీ కలపగలిగానా? ఈ మొత్తాన్ని
ఒక ఈక్వేషన్లోకి తీసుకొచ్చాను కదా, ఒక ఈక్వేషన్లో తీసుకురావడం కోసం నేను ఇలా చేశాను ఈ ఫార్మాట్లో. క్లియర్? రైట్. కంటిన్యూ చేద్దాం. 9 ఇక్కడ మల్టిప్లై చేస్తే 99x మైనస్ 108. ఓకేనా? ఇప్పుడు ఇది అటు వెళ్ళిపోతుంది కదా, ఈక్వల్ టు 7 × 13. 7 × 13 ఎంత? 91x మైనస్ 12 × 7. 12 7s 84. ఓకే, ఈ ఫార్మెట్ నేను ఇలా ఆన్సర్ కావాలంటే, ఈ వాల్యూస్ కావాలంటే, ఆ నంబర్స్ కావాలంటే నాకు ఈ కామన్ వాల్యూ కావాలి. కామన్ వాల్యూ చేయడానికి ఉన్న ఒక్క హింట్ ఏంటి? ఈ ఒరిజినల్ నెంబర్లోంచి 12 తీసేస్తే ఈ రేషియోలోకి వస్తాయి అనే హింట్. మళ్ళీ రేషియో డైరెక్ట్గా చేయలేము కాబట్టి దీన్ని 7/9గా తీసుకుంటున్నా. 7/9గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, నాకు ఇది కూడా 7/9లో రాసుకునేలాగా 7/9కి సమానంగా వచ్చేలాగా రాసుకున్నా. ఓకేనా? దీన్ని కంటిన్యూ చేస్తున్నా. కంటిన్యూ చేస్తే సింప్లిఫై చేయడానికి కంటిన్యూ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ కావాలి. ఓకే, ఎక్స్ వాల్యూ వస్తే మన ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను 91 ఇటు పంపిస్తా. 99 మైనస్ 91 ఎంత? 8x ఈక్వల్ టు 108 అటు వెళ్తే ప్లస్ 108 మైనస్ 84 విచ్ ఇస్ 24. అయిపోయింది. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 3. అంతేనా? x ఈక్వల్ టు 3. ఒరిజినల్ నెంబర్స్ ఏంటి? కామన్ 11కి 13కే కదా. 11x 11 × 3 33. 13x ఎంత? అది 39. ఒరిజినల్ నెంబర్స్ ఎంత? 33 39. వీటిలోంచి 12 తీసేయి. 1 2 ఏ రేషియోలో ఉన్నాయంట? 7:9 రేషియోలో ఉన్నాయంట. 12 7 2. చూడండి, కామన్ ఏముంది? 3 ఉంది. 3 తీసేస్తే 7 టైమ్స్ 9 టైమ్స్ వచ్చిందా? 7:9 రేషియోలో వచ్చింది. యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. చూడండి, ఇది కూడా కొంచెం పేజ్ సెటప్లో కిందికి వచ్చేసిందండి. ఇంతకు మించి కింది లేదు, అందుకే నేను కిందికి తీసుకుంటున్నా. ఓకే, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ థర్డ్ ప్రపోర్షన్ టు 11 and 30? ఇక్కడికి ఒకటి, దీని రేషియో, అండ్ మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 9 and 25. 9 and 25 యొక్క మీన్ ప్రపోర్షన్కి, 12 and 30 యొక్క థర్డ్ ప్రపోర్షన్కి, ఆ రెండిటికి రేషియో ఎంత అని అడిగాడు. ఓకే, ఇప్పుడు మరి ఆ వాల్యూస్ ఏంటో చూద్దామా? ఆ వాల్యూస్ ఎలా చేయాలో చూద్దామండి. లెట్ us go with the process. థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 12 and 30. 12కి 30కి థర్డ్ ప్రపోర్షన్ కావాలంటే ఎలా చేస్తాం? 12 30 యొక్క థర్డ్ ప్రపోర్షన్ చెప్పా కదా ఎలా చేయాలో. దీనికి ఇది ఎన్ని మల్టిప్లికేషన్స్ ఉందో సేమ్ మల్టిప్లికేషన్స్ మనం ఇక్కడ కంటిన్యూ చేయాలి. 12 30 కావాలంటే ఇంటూ 2.5 టైమ్స్ చేయాలి. ఓకే, 12 × 2 24, 12 × 1/2 6 30. సరిపోయిందా? 12 × 2.5 చేస్తే 30 అవుతుంది. అదేవిధంగా 30కి కూడా ఇంటూ 2.5 టైమ్స్ చేయండి. 32s 60, 30 × 1/2 15, మొత్తంగా 75. ఓకే, వచ్చేసిందా? థర్డ్ ప్రపోర్షన్ 75 వచ్చింది. ఇప్పుడు దీని రేషియో దేంతో చేస్తామో చూద్దాం. మీన్ ప్రపోర్షన్ అంట. మీన్ ప్రపోర్షన్ దేనికి? 9కి 25కి. మీన్ ప్రపోర్షన్ ఎలా చేస్తాం? ఇచ్చిన ఆ నెంబర్లను అండర్ రూట్ వేసి మల్టిప్లై చేస్తాం. 9 × 25. 9 × 25 ఎంత? 25 10 టైమ్స్ 250. 25 × 9 టైమ్స్ తెలీదు. 25 × 10 టైమ్స్ 250 మైనస్ 1 టైం, అంతేగా 1 తక్కువ ఉంది. సో మైనస్ 25 విచ్ ఇస్ 225. క్లియర్? 25 9 టైమ్స్ తెలియనప్పుడు 10 టైమ్స్ చేసి 1 టైం తీసేస్తాం, అప్పుడు 9 టైమ్స్ అవుతుంది. 225 అండర్ రూట్ ఎంత? 15. ఇప్పుడు రెండింటికి రేషియో ఏమవుతుందండి? 15కి ఇది ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ కదా. సో రేషియో విల్ బి 5:1. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఎక్కడైనా ఆప్షన్స్లో 1:5 అని కానీ, ఓన్లీ 5 అని కానీ ఇట్లాంటివి ఏం కనపడినా అవి మన ఆన్సర్లు కాదు. మన ఆన్సర్ ఏంటి? 5:1 మాత్రమే. క్లియర్? విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా కిందికే ఉంది. ఓకే, సరే, నో ప్రాబ్లం.
A man owes 0.5 part of the house and he sells 0.4 part of his portion of the house. అచ్చా, ఓన్ చేసుకోవడమే 0.5 పార్ట్ ఓన్ చేసుకున్నాడు, అందులో మళ్ళీ 0.4 పార్ట్ ఆఫ్ హిజ్ పోర్షన్ అంతా 0.5 పార్ట్, ఇందులో 0.4 పార్ట్ ఆఫ్ ద హౌస్ 12,000కి అమ్మాడా? సెల్స్ 12,000కి అమ్మాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద హోల్ హౌస్, మొత్తం హౌస్ యొక్క వాల్యూ కావాలి. ఇది ఆల్మోస్ట్ పర్సంటేజెస్గా చేయొచ్చు, ఓకే, రేషియో పార్ట్గా కూడా చేద్దాం. ఓకే, 12,000 దేనికి సమానం? హౌస్ వాల్యూ ఉంది, మొత్తం మీద హౌస్ వాల్యూకి 0.5 అంటే హాఫ్ వాల్యూకి సమానం, హాఫ్ ఆఫ్ ద హౌస్. మరి దీని మొత్తం మీద 0.4కి 0.4 అంటే దాన్ని కూడా ఫ్రాక్షన్లో తీసుకుందామా? వద్దులేండి, దీన్నే మనం ఇలా తీసుకుందాం, 0.5, ఇది 0.4. ఓకే, ఆ వాల్యూ దీనికి సమానం. అయితే ఓన్లీ హెచ్ ఎంత? అంతేగా, సింపుల్, మనకు కావాల్సింది అంతే. రైట్, దెన్ హెచ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందో చూడండి, 5 4s 20. ఓకే, 0 0 అలాగే ఉంది, ఎందుకంటే 2 డెసిమల్స్ తర్వాత డెసిమల్. ఓకే, 0.2 ఆఫ్ హెచ్ ఈక్వల్ టు 12,000 అయిపోయింది, ఇక్కడ ఆన్సర్ అయిపోయింది. ఓకే, దెన్ హెచ్ ఈక్వల్ టు 12,000 బై 0.2. ఇక్కడ ఈ డెసిమల్ తీసేసినప్పుడు ఇక్కడ ఇంకో 0 యాడ్ చేయాలి. ఓకే, రైట్, 6 1 2 3 4, ఎందుకంటే ఇక్కడ 1 2 3 4 4 zeros ఉన్నాయి. ఎంత హౌస్ వాల్యూ? 60,000. ఓకేనా, ఫ్రాక్షన్స్లో వేస్తే అది పర్సంటేజెస్ లాగా అవుతుంది. నెక్స్ట్ పర్సంటేజెస్ చాప్టర్ వస్తుందండి, అందులో ఫ్రాక్షన్స్ నేను చెప్తాను ఎలా చేయాలి అనేది. ఓకే, అందులో కూడా ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి సిమిలర్గా. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో ఎ బ్రిక్ వాల్ టంబల్డ్ డౌన్. టంబల్డ్ అంటే పడిపోవడం, వాలిపోవడం. ఓకే, ఎంత వాలిపోయింది చెప్పలేదు, లీవింగ్, వాలిపోగా మిగిలిపోయింది, లీవింగ్ ఏ హైట్ ఆఫ్ 60 centimeters స్టాండింగ్. ఓకే, 60 సెంటీమీటర్లు నిలబడిపోయింది. ఓకే, అయితే మిగతాది పడిపోయింది, 60 సెంటీమీటర్లు మాత్రమే నిలబడిపోయింది. ఓకే, యువర్ టోల్డ్ దట్ 5/8 పార్ట్ ఆఫ్ ద వాల్ హ్యాస్ ఫాలెన్. పడిపోయిందేమో, ఫ్రాక్షన్లో ఇచ్చాడు, 5/8 పార్ట్ పడిపోయింది, మిగిలిపోయింది ఎంత? ఇంకా పార్ట్ చెప్పలేదు, మిగిలిపోయింది ఏమవుతుంది? 3/8 పార్టే అవుతుంది, ఫ్రాక్షన్ పరంగా 3/8 పార్టే అవుతుంది, 3/8 పార్ట్ అవుతుంది. అయితే అది దేనికి సమానం? 60 సెంటీమీటర్స్కి సమానం. 60 సెంటీమీటర్స్ వచ్చేసి 3/8 పార్ట్. ఇది ఎలాగో మనకు పనికొచ్చే విషయమే. 3/8 పార్ట్ ఎంత అంటే 60 సెంటీమీటర్కు సమానం. అయితే హౌ మెనీ సెంటీమీటర్ ఆఫ్ బ్రిక్ వుడ్ యూ హ్యావ్ టు యాడ్ టు రీబిల్డ్? ఓకే, ఆ పడిపోయింది మొత్తం కవర్ చేయాలంటే ఎంత కావాలి? పడిపోయింది 3/8 అయితే కావాల్సింది ఎంత? 5/8, నో డౌట్ ఎట్ ఆల్, అంతే కదా. 8లో 3 parts పడిపోయింది, మిగతా 5 parts కడితే ఫుల్ అయిపోతుంది, కవర్ అయిపోతుంది. అయితే అది ఎన్ని సెంటీమీటర్లు అని అడిగాడు. హౌ మెనీ సెంటీమీటర్లో వచ్చా, నాకు పార్ట్ కాదు సెంటీమీటర్లలో ఇలా చెప్పు అంటున్నాడు. చెప్పచ్చా? అలాగే చెప్పచ్చు. చూడు, 3/8 60 అయినప్పుడు దాన్ని అట్లా క్యారీ ఫార్వర్డ్ చేస్తే 1/8 ఎంత అవుతుందండి? 1/8 పార్ట్, ఈ 3 ఇటు వస్తే కిందికి, 3 times ఎంత? 20 సెంటీమీటర్. 1/8 20 అయినప్పుడు 5/8 ఇంటూ 5 100 సెంటీమీటర్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, ఒకవేళ టోటల్ అడిగి ఉంటే 1/8 20, మరి 8/8 ఇక్కడ చేద్దాంలే, 8/8. ఓకే, 8/8 అంతా 1/8 20 అయితే ఇంటూ 8 times కదా, 160 సెంటీమీటర్. అందులో 100 పడిపోయింది, 60 మిగిలింది. ఆ మిగిలింది కవర్ చేయడానికి ఇంకో 100 కడితే అయిపోతుంది. మొత్తం ఎంత? 160.